ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్లో మంచి ఫేమ్ ఉన్నటువంటి స్టార్ బ్యూటీస్లో సమంత కూడా ఒకరు. కాగా సమంత తన సినీ కెరీర్కి కొంచెం విరామం ఇచ్చి మళ్ళీ తన వర్క్లో అయితే బిజీగా మారిపోయింది. కాగా ఇప్పుడు సమంత పలు వెబ్ సిరీస్లు అలాగే సినిమాల్లో కూడా బిజీగా ఉండగా సోషల్ మీడియాలో కూడా సమంత ఇప్పటికప్పుడు యాక్టివ్గానే కనిపిస్తుంది. అయితే సమంత తన ఇన్నేళ్ల కెరియర్లో చాలా సినిమాలు చేసింది. అలాగే టాలీవుడ్లో కూడా పలు భారీ సినిమాలు సోలోగా అలాగే దాదాపు అందరి స్టార్స్తో కూడా శామ్ వర్క్ చేసి అదరగొట్టింది. అయితే ఈ వర్క్ చేసిన అందరి హీరోస్లో కూడా ఒక మెగా హీరో విషయంలో మాత్రం సమంత కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. అయితే ఆ హీరో మరెవరో కాదు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణే. మరి సమంత చరణ్తో రంగస్థలం అనే భారీ ఇండస్ట్రీ హిట్ సినిమాని చేసిన విషయం మనకు తెలిసిందే. అక్కడి నుంచి చరణ్తో శామ్కి పరిచయం బాగా ఏర్పడింది. అయితే ఇప్పుడు చరణ్ విషయంలో ఆమె చేసిన లేటెస్ట్ కమెంట్స్ ఎగ్జైటింగ్గా మారాయి. నిన్ననే చరణ్ భారీ చిత్రం గేమ్ చేంజర్ నుంచి రారామచ్చా అనే సాంగ్ విడుదలయ్యింది. కాగా ఈ సాంగ్ని చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. అయితే దీనిపై సమంత ఒక రేంజ్లో ఎగ్జైట్ అయింది. చరణ్కి ముందుగా కమెంట్ చేస్తూ అన్మ్యాచబుల్ అంటూ ఫైర్ ఎమోజీ పెట్టి చరణ్ని ఎవరు మ్యాచ్ చేయలేరు అని ఆ సాంగ్ విషయంలో కమెంట్ చేయగా దీని తర్వాత మరో కమెంట్ కూడా చేసింది. ఆ ట్వీట్లో సమంత చెప్పింది ఏంటి అంటే, ఒక హీరో ఇలా ఫార్మల్ షర్ట్ ఫ్యాన్స్లో ఈ రేంజ్లో డ్యాన్స్ చేయడం అనేది అంత సులభం కాదు అంటూ మరిన్ని ఫైర్ సింబల్స్ పెట్టి చరణ్ విషయంలో సమంత ఒక రేంజ్లో ఎగ్జైట్ అయింది. అయితే చరణ్ విషయంలో సమంత ఇలా ఎగ్జైట్ అవ్వడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా మన టాలీవుడ్ హీరోస్లో బెస్ట్ బాడీ ఎవరికైనా ఉంది అంటే అది చరణ్కే అని, చరణ్ తన బాడీని అద్భుతంగా మారుస్తూ స్టన్నింగ్ ఫిట్నెస్తో మెయింటైన్ చేస్తున్నాడని కూడా చెప్పింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శామ్ చరణ్ విషయంలో మరోసారి ఎగ్జైట్ అయిందనే చెప్పాలి. వీటితో చరణ్ పట్ల మిగతా మెగా హీరోస్ కంటే శామ్ దృష్టిలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందనే అనుకోవచ్చు. ఇక సమంత నటించిన స్పై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ఈ నవంబర్లో రిలీజ్కి రాబోతుండగా దీని తర్వాత రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో తాను నటిస్తుందని, దీన్ని తుంబాడ్ దర్శకుడు అనిల్ రాహి బర్వే తెరకెక్కిస్తున్నారని సమంత చెప్పుకొచ్చింది. మరి సమంత చేసిన ఈ కామెంట్స్పై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.